ఇక్కడికి ఇచ్చేసిన ప్రెస్ మీట్కి ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు కాకినాడ జిల్లాలో చాలా అత్యంత దారుణమైన సమస్య మీద ఇవాళ కూర్చోవడం జరిగింది. కారణం ఏంటంటే మేము జనసేన పార్టీ నాయకులుగా కాకినాడలో ఎలక్షన్ చేయడం జరిగింది. నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారి మీద మాకు విపరీతమైన ప్రేమ పెంచుకుని జనసేన పార్టీ ఎలక్షన్ చేసి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన అడుగుజాడలో నడాలని చెప్పేసి ఆయన ఆశయాలతో నడాలని చెప్పేసి మరి మన ఇరవలో మా ఇంటి పేరు దుగ్గనోళ్ళు ఫ్యామిలీలో 40 మంది కుటుంబాలు ఉంటే వీళ్ళు కూడా ఏళ్ల సూనన్న వ్యక్తి కూడా నాకు దూరం చుట్టం కింద భావించుకుని వాళ్ళ దగ్గరికి చుట్టంతో ఉండి వీళ్ళకి జరిగిన ఇబ్బందితో మా ఇంటికి వస్తే మా తమ్ముడు దుగ్గన సీనన్న వాడు తీసుకొస్తే వీళ్ళ బాధ చూసి ఎంతోమంది బయట వాళ్ళు నా ఇంటికి వచ్చి కష్టం అంటే నా తలుపు కొడితే ఎవరికైనా సరే న్యాయం అయితే మాత్రం నాది అన్నట్టుగా నా భుజం మీద వేసుకుని పని చేసుకోవడం జరుగుతుంది. కాకినాడలో ప్రతి ఒళ్ళకి అందరికీ తెలుసున్న విషయం ఇది. ఎందుకంటే గతంలో చంద్రశేఖర్ రెడ్డి గారికి నాకు ఏ గొడవలు లేవు. కేవలం కార్మిక సంఘాల నుంచి వచ్చాను, కార్మికులు నాతో ఉండేవారు. అలాగే లారీ ఓనర్లుగా ప్రెసిడెంట్ అయ్యాను. లారీ ఓనర్లు కూడా నాతోనే నా ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. వాళ్ళకి కష్టం కలిగిందని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారి నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి రాజకీయమే కావాలి, నాకు డబ్బులే కావాలి, వ్యాపారం కావాలనుకుంటే చాలామంది 199 మంది ప్రాణ స్నేహితులు కూడా వదిలేసుకునే పరిస్థితి ఇవాళ రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలుసు. అలాగే గతంలో 2009లో కూడా డ్రైవర్స్ కాలనీలో గొడవ అయినప్పుడు కూడా కురసాల కన్నబాబు గారిని కూడా ఆయనతో ఈరోజు అయ్యి లారీ డ్రైవర్లకు న్యాయం చేయడం జరిగింది. ఇవే కాదు ఎన్నో కార్యక్రమాలు కూడా లెక్కెట్టుకోలేని కార్యక్రమాలు కాకినాడలో చేసుకుంటూ నా వంతు సాయంగా నేను చేసుకుని పోవడం జరిగింది. ఆ వంతు సాయంలోనే ఏళ్ల సూర్యనారాయణ వ్యక్తికి అతను రేపు న్యాయం ఉంది కాబట్టి ఆ న్యాయ ప్రకారంగా నేను లాయర్ గారి ద్వారా నోటీస్ పంపిందామంటే బాబ్జీ అంటాడని చెప్పేసి ఆ రీచ్ చేసిన సర్వే నెంబర్ బ్లాక్ చేసేస్తారని చెప్పేసి ఇమీడియట్గా వేరే వాళ్ళకి అమ్మేయడంతో అతను సుమారు 82 లక్షలుగా అమ్మేశారు. 40 లక్షలుగా అమ్మితే 82 లక్షలకి వాళ్ళ దగ్గర డబ్బులు కుర్రోళ్ళ దగ్గర డబ్బులు ఇత్తలవిడిగా ఆడడంతో ఈ కొయ్య వెంకటేష్ అన్న వ్యక్తి కోసం ముఖ్యంగా చెప్పాలి నాకు. ఎందుకంటే నా దగ్గర కుర్రోళ్ళు వాళ్ళందరూనే ఒకవేళ స్టేషన్ పనులు ఏమన్నా కూడా నన్ను అన్నయ్యని ఆదరిస్తే నేను తీసుకొచ్చేవాడిని. మరి చరిత్రలో నాకు ఎప్పుడు ఇలాగ అవుద్దని నేను ఊహించుకోలేదు. కానీ వాళ్ళ డబ్బులు అహంకారం పెరిగిపోయి ఆ డబ్బుల అహంకారంతో ఎవరో రంది కనబాబు అన్న వాడు వేరే వాళ్ళకి రీఛార్జ్ చేసేయడంతో ఆ డబ్బులు మరి 20 లక్షలు ఎంత ఇచ్చాడని చెప్పి చెప్తున్నారు వెంకటేష్కి. అది పోలీసు వారే ఎంక్వైరీ చేసి దాన్ని దర్యాప్తు చేయాలి. ఈ 20 లక్షలు వచ్చిన కాడి నుంచి కూడా వేరే 3 ఎకరాల 90 సెంట్లు కూడా ఈ సూర్యనారాయణ అన్నవాడిని చంపేస్తే ఆ ఆస్తి కూడా మనకు వచ్చేస్తుందని చెప్పి 2-3 కౌరవించడం జరిగింది. అదే కాకుండా బాబ్జీ అన్నవాడు ఎంటర్ అయ్యాడంటే బాబ్జీ అన్నవాడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు, ఆయన చేను కొనుక్కోవడానికి అడ్డుపడుతున్నాడు మాకని చెప్పేసి ఎక్కడెక్కడ మాట్లాడడం జరిగింది. 4 ఎకరాలు 3 ఎకరాలు ఎకరాలు గట్రా నీ కొడుకునే స్థామత స్థాయి నాది కాదు. నేను కార్మిక సంఘాల నుంచి వచ్చాను. అయినా సరే ఈ కుర్రోళ్ళ కోసం ప్రెస్ మీట్ పెట్టలేదు ఈరోజు. ఈ చిన్న కుర్రోళ్ళ కోసం ప్రెస్ మీట్ పెట్టలేదు ఈరోజు. వెంకటేశ్వరమ్మకి సూర్యనారాయణకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి రెండోసారి కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఆయనకి తెలియపరచడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ 20 లక్షల రూపాయలు తీసుకున్నాక 3 ఎకరాల 90 సెంట్లు కూడా ఈయన దగ్గర చంపేసి తీసుకుందామని చెప్పేసి కొయ్య వెంకటేష్ అన్న అతను సుమారు 4 రోజుల నుంచి ఇచ్చలవిడిగా కుర్రోళ్ళకి మందు పోయించి బేపచ్చమైన కత్తులతో వీళ్ళని దాడి చేయడం, ప్రశాంతంగా ఉండకుండా చేయడం జరుగుతుంది వీళ్ళని. అందుచేత వీళ్ళని మా అమ్మాయి ఇల్లు పోర్షన్ ఖాళీగా ఉంటే ఆ ఇంట్లో పెట్టి సీసీ కెమెరాలు పెడితే అయినా సరే వీళ్ళు పడుకోలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. నిన్న ఎప్పుడైతే ప్రెస్ మీట్ ద్వారా వచ్చారో రాత్రి పడుకున్నాం అని చెప్పారు ఈ తండ్రి కూతురు కూడా. ప్రెస్ మీట్కి చెప్పుకున్నాం, ఇరువులోకి వచ్చాం, పబ్లిక్ అయ్యాం, మేము హ్యాపీగా ఈ నుంచి బతుకుతామని మాకు ధైర్యం వచ్చిందని చెప్పేసి నిన్న నుంచి చెప్పడం జరిగింది. ఇంకా విషయం ఏంటంటే
వీళ్ళ కొయ్య వెంకటేష్ అన్న వ్యక్తిని ఎస్పీ గారు ఖచ్చితంగా అతనికి ఒక వ్యాపారం లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక అర కేజీ బంగారాలు మెడలో ఎందుకు చేసుకుంటున్నారో, వాళ్ళ కార్లు ఎక్కడి నుంచి వచ్చే ఇచ్చలవిడికి ఎందుకు ఖర్చు పెడుతున్నారనే విధానం మీద మీరు బాధ్యత తీసుకోకపోతే ఈ కుర్రోళ్ళందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చెప్పడం జరిగింది. ఈ రౌడీ షీటర్లు కానీ వీళ్ళందరూ కూడా మీరు చాలా బాధ్యత తీసుకోవాలంటే ఆ బాధ్యత మీదే ఇది ఫస్ట్ కేసు. నిన్న డీజీపీ గారు వచ్చారని వాళ్ళకి భయం లేదు, ఎస్పీ గారు కొత్తగా జాయిన్ అయ్యారని భయం లేదు, నన్ను రిజిస్టర్ ఆఫీసులో కత్తులతో అటాక్ చేయడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి. ఖచ్చితంగా నాకైతే భయం అయితే లేదండి, ఏది భయం లేదు. నేను సింగల్గానే స్కూటర్ మీద వెళ్తాను కాకినాడ ఇప్పుడు కూడా, నాకైతే భయం లేదు. పోతే అనేది వస్తాయి అనేది భగవంతుడు చూసుకోవాలి కానీ నేను చూసుకునేది కదా. అది ఖచ్చితంగా నేను న్యాయమే చేశానని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ కొయ్య వెంకటేష్ వెనకాతల ఎన్నో దుష్టశక్తులు కూడా అతన్ని కుర్రోడిని రెచ్చగొట్టి వ్యవహారం చేస్తున్నాయని చెప్పేసి ఎస్పీ గారే. ఎందుకంటే మనకి పెద్దలు చెప్తారు, ఒక డాక్టరు దేవుడు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దేవుడని. అలాగే డాక్టర్ ఎలా అయితే కాపాడతాడో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ తండ్రి కూతురు ఇద్దరు కూడా కాపాడమని, అలాగే ఈ వెంకటేష్ అన్న ఇచ్చలవిడి వాళ్ళ దౌర్జన్యాలు కూడా ఎత్తుకడతో అంతం చేయమని, ఆ రౌడీ సీట్ ఉన్న 3 పోలీస్ స్టేషన్లో రౌడీ సీట్ ఉన్న కొయ్య వెంకటేష్కి దానికి ఖచ్చితంగా ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇచ్చి ఆడికి ఇక్కడతో పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ప్రెస్ మీడియా వాళ్ళకి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెనకాతల వీళ్ళు చంద్రశేఖర్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీలో ఎలక్షన్ చేశారు. వీళ్ళు ఎప్పుడైతే ఒక పార్టీలో ఎలక్షన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా నిన్న చెప్పడం జరిగింది ఆల్రెడీ. అంటే రోజు చెప్పడం ఎందుకని చెప్పేసి నిన్న ఆల్రెడీ చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు వాళ్ళు. అంటే వాళ్ళ చెత్తులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వేరే వాళ్ళ చెత్తులు ఉన్నాయా, లేకపోతే డబ్బే పనిచేస్తుంది ఆడికి అనేది పోలీస్ దర్యాప్తు చేసి ఎస్పీ గారు న్యాయం చేయమని చెప్పడం జరుగుతుంది. నాది వెంకటేశ్వరమ్మ అండి. నా పేరు కందా వెంకటేశ్వరమ్మ అండి. మా నాన్నగారి మీద కోపమించి నేను కాకినాడ వచ్చేసానండి. కాకినాడ వచ్చేస్తే మా నాన్నగారు అయితే తన భోజనం గడక వాళ్ళ తమ్ముడు ఇంట్లో ఉన్నారండి. వాళ్ళ తమ్ముడు ఏం చేశాడండి, బాగా వచ్చాడని మొత్తం ఆస్తి అంతా రాయించేసుకున్నాడండి. వాళ్ళు అర్జున ప్రసాద్ ఇంటికి వెళ్ళారండి. అర్జున ప్రసాద్ మొత్తం మా నాన్నగారు భూమి అంతా రాయించేసుకున్నారండి. రాయించేసుకుంటే ఆయన ఏం చేశారండి, రాయించేసుకున్నాక చంపేయడానికి సిద్ధపడ్డాడండి మా నాన్నగారికి మందు పెట్టి. నేనైతే కాకినాడ వచ్చి అప్పులు పాలైపోయానండి. అప్పులు పాలైపోతే నాన్నగారు మంగతూతులో ఉన్నారని వెళ్ళానండి. కానీ అక్కడ మా నాన్నగారు లేరండి. లేకపోతే పలానా మీ చిన్నాన్నగారు ఇంటికాడ ఉన్నారంటే వెళ్ళానండి. నన్ను చూసి మా నాన్నగారు ఎంతగానో ఏడ్చి నన్ను హత్తుకుని బయటకు వచ్చేసారండి. మేమైతే నడు రోడ్డు మీద నుంచున్నామండి. ఆ రోజు నుంచుంటే ఇలా పొలం అమ్మేస్తామని 2 ఎకరాల భూమి అమ్ముతామని వాళ్ళతో వీళ్ళతో చెప్తే రంది కన్నబాబు, గణేష్ రెడ్డి, మణికంఠ ముగ్గురు వచ్చి 2 ఎకరాలు కొనుక్కుంటానమ్మంటే 40 లక్షలకి మేము అమ్మకం పెట్టానండి. అమ్మకం పెట్టి ఏమీ లేదు, మాకు ఏ స్థితిలో లేనప్పుడు మా ఇంట్లోకి ఇల్లు తీసి సామాన్లు కొని కాయగూరలు తెచ్చి అన్నీ మొత్తం ఒక తండ్రిలాగా ఒక అక్కలాగా చూసాడండి. చూసిన దాని మీద నేనేం చేశానండి, 2 ఎకరాలకి డబ్బులు ఇస్తానని రిజిస్టర్ చేసిన తర్వాత రిజిస్టర్ చేసుకున్నాక డబ్బులు ఇవ్వలేకుండా మోసం చేశాడని. డబ్బులే బాబు నువ్వు రిజిస్టర్ చేయించేసుకుని ఉంటే కేకలు ఎత్తే అప్పుడుకొచ్చి చెక్కులు, బాండు, చెక్కులు, బాండు, ఒక దస్తావేజు ఇచ్చాడండి. ఇచ్చి 15 రోజులు పోయికెత్తా అన్నాడండి. 15 రోజులు అయిపోయాక అడుగుతానండి, వీడి మనీ 4 ఎకరాలు రిజిస్టర్ చేస్తేనే ఈ 2 ఎకరాల డబ్బులు ఇస్తానన్నాడండి రంది కన్నబాబు. నేను అలాగేలా కుదురుద్దంటే నన్ను కిడ్నాప్ చేస్తాడండి. కిడ్నాప్ చేసి మమ్మల్ని చంపి ఆస్తి రాయించుకోవడానికి చూస్తాడండి. ఎప్పుడైతే చెప్పాడో మేము 1 గంట దాకా ఉండి 1 గంటకి బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసి అక్కడి నుంచి ద్రాక్షారం వెళ్ళిపోయామండి. భయం బ్రతుకు మీద ఆశుండి ద్రాక్షారం నుంచి అన్నవరం వెళ్ళిపోయామండి. అన్నవరం నుంచి రాజమండ్రి వెళ్ళిపోయామండి. రాజమండ్రి నుంచి 2 రిజిస్టర్ చేసేస్తున్నాడు కన్నబాబు అని తెలిసిందండి మాకు. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ కాకినాడ వచ్చామండి. కాకినాడ వచ్చి మా దగ్గర సీన్ గారని మా దగ్గర బాబు ఉన్నారండి. ఎవరో లేరు బాబు అని వల్లి గారింటికి వస్తే వల్లి గారు సీన్ గారింటికి తీసుకెళ్లారండి. సీన్ గారి దగ్గర తీసుకొచ్చాక అన్నయ్య గారు దగ్గర బాబ్జీ గారింటికి తీసుకొచ్చారండి. అమ్మ నువ్వు బాధపడబావా, నా సొంత చిన్నాన్నగారు సొంత చెల్లెలను ఆదరించండి, మమ్మల్ని బతికి ఇప్పుడు దాకా సజీవమైన రెక్కల కింద కాసుకొని వచ్చారండి. కాసుకొని వచ్చి ఈ పరంగా ఏం చేశారండి, మా ఇతను కూడా నేను రిజిస్టర్ ఆఫీస్ కాడ మీకు అందరికీ తెలిసి ఉన్నదే మమ్మల్ని కాపాడుతున్నాడో మాకు ఆదుకుంటున్నారని ఆయన కూడా చంపబోయారండి. అటాక్ చేశారండి. అటాక్ చేసిన మంచితనం చేసిన పనికండి. మంచితనం చేయడానికి ఎవరు కూడా ఇష్టం లేక వాళ్ళకి మేము అప్పచెప్పితే మమ్మల్ని దాస్తున్నాడని ఆస్తి గురించి ఆయన కూడా అటాక్ చేశారండి. కనీసం మమ్మల్ని అన్నా చంపాలి కానీ
ఆయన ఎట్టి పరిస్థితిలోని అతను చంపారనుకోండి మేము అందరూ సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలండి మమ్మల్ని కాసింది ఇదికి. తర్వాత అండి 2 ఎకరాల భూమికి కూడా ఇప్పుడు నాకు రూపాయి ముట్టలేదండి. పవన్ కళ్యాణ్ గారికి అంతా చూస్తారని మేమందరూ కూడా పిఠాపురం నియోజకవర్గాలను కాపు కులంలో పుట్టిందానండి నేను. అందరికీ గడప గడపకి వెళ్ళి బొట్టు పెట్టుకుని మిమ్మల్ని నెగ్గించుకున్నామండి. మేము నెగ్గించుకున్నాకంటే మీరు కాపు కులానికి మీకు ఇచ్చేయరని తెలిసి మీరు చూస్తారని, మీరు అన్యాయం చేయరని, న్యాయం జరిపిస్తారని మిమ్మల్ని అడుగుతున్నానండి. నా పేరు కందా వెంకటేశ్వరమ్మ అండి. న్యాయం అండి, మొత్తం అన్నయ్య గారు మమ్మల్ని కాపాడుతున్నారని, అన్నయ్య గారికి అటాక్ చేస్తున్నారండి. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగాలండి. గతంలో మా చిన్నాన్నగారు పంపించారండి, అజ్జన ప్రసాద్ గారు పంపించారు. గత 3 రోజుల క్రితం తెలిసిందండి నాకు. అజ్జన ప్రసాద్ గారు పంపించారు ఇలా భూమి గురించి అమ్మడానికి అని తెలిసిందండి. 2 ఎకరాలండి. అవునండి. ఏమీ లేదు అని ఫస్ట్ నుంచి మోసం చేసుకుంటానే వచ్చారండి. ఏంటి అక్కడికి వెళ్ళాక వరకు డబ్బులు ఇస్తాన్నారండి నాకు. అక్కడ వెళ్ళే వరకు డబ్బులు ఇస్తానని అక్కడికి వెళ్ళాక ఇవ్వలేదండి మాకు. చెక్కులు ఇచ్చారండి, బాండ్ ఇచ్చారండి. నా దగ్గర ఉన్నాయండి, చెక్కులు ఉందండి, బాండ్ ఉందండి, దస్తావేజ్ ఉందండి. ఎస్పీ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఎంతో న్యాయం చేస్తారని కాకినాడ జిల్లాకు మేము వచ్చామండి. ఎస్పీ గారు వాళ్ళు మాకు న్యాయం జరగాలండి. ఒక తోడబుట్టిందని అనుకోండి, ఆడ మహిళకి ఎవరికి కూడా నాకులా బాధలు ఎవరికి రాకూడదండి. ఎస్పీ గారు ఉండి న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. రంది కన్నబాబు అండి, గణేష్ రెడ్డి అండి, మణికంఠ, 3 వ్యక్తులండి. వెంకటేష్ అండి కొత్తగా వచ్చి, ఇంటి పేరు ఏంటో మర్చిపోయింది, కొయ్య వెంకటేష్ అన్న వ్యక్తి అండి. ఈ భూమి ల్యాండ్ 2వ రిజిస్ట్రీ చేసి డబ్బులు చేసుకునండి. ఆ వ్యక్తి కూడా అందరినీ డబ్బులు చూసుకుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ప్రాణహాని రప్పించడానికి అన్నయ్య గారి మీద మా మీద ప్రాణ భయంతో బతుకుతున్నామండి.